కీర్తన ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేము మన నంద్యాలలో ఉన్న మా స్కూల్ తరపు నుంచి అశ్రు అంజులను వారి కోచ్ డిగోను వారిని ఘనంగా సత్కరించి మేము సన్మానించడం జరిగింది. వారు నంద్యాల వాస్తవ్యులైనందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బంగారు పథకాన్ని సాధించారు. మన దేశాన్ని పేరు తీసుకొచ్చారు. అందు సందర్భంగా మేము ఆ పిల్లల్ని అభినందించాము, సన్మానించుకున్నాము. వార్షికోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా నుంచి నేను ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చి వీరి చిన్నారి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి చాలా ఆనందించాను. ఇంటర్నేషనల్ సంబంధంగా ఒక గోల్డ్ మెడల్ తెచ్చిన ఒక చిన్నారిని, చాలా అమ్మాయిని కానీ ఆయన గురువుని ఇద్దరిని సన్మానించుకొని వాళ్ళకి చిరు సత్కారం చేసి అందరినీ ఆశీర్వదించారు. అమ్మాయి ఇంకా కొన్ని మెడల్స్ సాధించాలని చాలామంది కోరుకున్నారు. ఇక్కడ చిన్నారులంతా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేసినారు. ఇవన్నీ చేసిన ప్రిన్సిపల్ మేడం గారిని మేమందరము ఘనంగా సత్కరించుకున్నాము, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాము. సాయి కీర్తన పబ్లిక్ స్కూల్ ఈరోజు ఘనంగా వార్షికోత్సవం జరిగింది. ముఖ్యంగా క్రమశిక్షణ, మంచి విద్య, కళారంగాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నిటికీ వీళ్ళు ప్రోత్సాహం ఇస్తూ, ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే ప్రిన్సిపల్ దీని చైర్మన్ కరెస్పాండెంట్ అయిన మహేశ్వర్ గారు, వాళ్ళ తండ్రి గారు ఒక విద్యావేత్త, ఒక హెడ్ మాస్టరు, వాళ్ళ భర్త గారు ఒక విద్యావేత్త, ఆయన ఒక టీచరు. ఆ లక్షణాలు పుణికిపుచ్చుకొని ఆమె ఈ స్కూల్ను ఆమె ఎన్ని పెట్టినా ఒకటే, విద్యాదానం చేస్తే వారికి ఒక శిక్షణ కార్యక్రమాలు నేర్పిస్తే నెక్స్ట్ భవిష్యత్తుకు వాళ్ళకు బంగారు బాట ఉంటుందని చెప్పి ఆమె ప్రధాన లక్ష్యము. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు నేను దగ్గర నుండి చూడడం వల్ల, ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం వల్ల చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ సాయి మహి కిషోర్ ఫౌండేషన్ ఒకటి, సాయి కీర్తన పబ్లిక్ స్కూల్ ఒకటి, రెండు ఆమె చేతుల మీదుగా దినాభివృద్ధి చెందాలని మా వంతు సహాయ సహకారాలు మరియు ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేటు సంస్థల నుంచి కానీ ఇంకా ప్రోత్సాహకాలు ఇస్తే మంచి మంచి క్రీడాకారులను, కళారంగాలు ఉన్న వాళ్ళను ఇంకా ఉత్తేజపరిచి వాళ్ళకు మంచి శిక్షణ ఇచ్చి వీళ్ళు ప్రోత్సహించగలరని చెప్పి ఆశిస్తున్నాను. సాయి కీర్తన స్కూల్ గుడిపాడిగడ్డ నందు ఉన్న సాయి కీర్తన స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు వార్షికోత్సవం జరగడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో పిల్లలకు, పెద్దల తల్లిదండ్రులకు వారధిగా ఉండే చాలా కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషంగా అనుకుంటూ ఉన్నాము. పిల్లలకు పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది నృత్య రూపకంలోనూ మాటల రూపం ద్వారా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరిగాయి. నంద్యాలలో ఉన్నటువంటి దేవనగర్ నందు ఉంటున్న అర్షు అంజు, ఈ అమ్మాయి వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ పథకం తీసుకొని వచ్చింది. అది నంద్యాలకు చెందిన అమ్మాయి మన దేశ జెండా విదేశాలలో ఎగురవేసుకొని రావడం మనకు చాలా హర్షణీయతగినది. ఆ అమ్మాయిని మా వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ సన్మానించుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. దానితో పాటు వాళ్ళ గురువు గారు అయినటువంటి డిగో గారిని కూడా ఈ కార్యక్రమంలో సన్మానించుకున్నాము. మేము పిలుస్తూనే వచ్చినటువంటి సాయి నాట్య కళాభారతి చైర్మన్ సరస్వతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పెద్దలకు, పిల్లలకు, పేరెంట్స్కి, మా ముఖ్య అతిథులకు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా సాయి కీర్తన స్కూల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే మా పేరెంట్స్ మా స్కూల్లో మేము చేస్తున్నది ఏంటంటే ప్రతి రంగంలోనూ పిల్లలు ముందుకు రావాలి. ఒక చదువులోనే కాదు, ఆటలలోనూ, మిగతా కార్యక్రమాల్లోనూ ముందుగా రావాలనేసి మేము ఉన్నాము. అవి నెక్స్ట్ వచ్చే అకాడమిక్లో కూడా మరింత ముందుకు తీసుకోము అనేసి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది కూడా చెప్పండి మేడం. నంద్యాల అమ్మాయి అయినటువంటి హర్షు అంజును, ఆ అమ్మాయి చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి అమ్మాయి అయినా సరే ఒక ఆడ కూతురు విదేశాలకు వెళ్ళటం అనేది హర్షించదగిన విషయము. ఆ అమ్మాయిని ఆదర్శవంతంగా తీసేసుకొని చాలా మన ఉన్న పిల్లలందరూ క్రీడల్లో కూడా భవిష్యత్తు ఉంది అనేది గుర్తించి దానిలో ముందు రంగాలలో కూడా వెళ్ళాలి అని, క్రీడలు కూడా మన భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేస్తాయని
ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించదగ్గ విషయము అని అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను. ఓకే సార్. ఎవరైనా సరే క్రీడలలో కానీ క్రీడలో అంటే టైక్వాండో కానీ, పవర్ లిఫ్టింగ్ కానీ, ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, ఇట్లా చాలా చెస్ కానీ, డాన్స్ ఇవంటినా సరే మీకు రెడీగా దివాళ్ళు వెళ్ళడానికి ఎప్పుడు ముందుగా అటువంటి పిల్లలైనా ఉన్నా మేము మాకు ఇక్కడ వచ్చినా కూడా మేము వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం. మీ పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటున్నారు, ఎక్కువ చొప్పిస్తే మీకు సహకారాలు చేస్తామని నవ్వించుకుంటూ ప్రతి ఒక్క పిల్లవాడు అశ్వ అంజమును ఆదర్శంగా ప్రతి ఒక్కసారి ఆ అమ్మాయి లాగానే మన పిల్లలు కూడా ఒక స్టేజ్కి వెళ్ళటానికి చిన్నప్పటి నుంచే మనం ఒక బంగారు బాట వేద్దామని అందరికీ సవినయంగా నమ్ముతాం.